వెల్కమ్ టు భక్తివన్. నేను మహాలక్ష్మి. యాస్ట్రాలజీ, న్యూమరాలజీ రెండు వేరు సబ్జెక్టులు, కానీ ఆ రెండింటిని కలిపి చెబుతూ అసలు ఏ సమస్యకి ఎలాంటి రెమెడీ అవసరమో మనకి చక్కటి విశ్లేషణ ఇస్తూ ఉంటారు రెహమాన్ గారు. ఈరోజు మనతో పాటు వారు ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు ముఖ్యంగా మీరు యాస్ట్రాలజీ, న్యూమరాలజీ కలిపి చెబుతూ ఉంటారు. రెమెడీస్ అయితే అద్భుతంగా ఉంటాయి. అసలు ఏ శాస్త్రాలు వాడుతూ ఉంటారు, ఉపయోగిస్తూ ఉంటారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ అమ్మ ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ. ఎంత చక్కటి విషయాలు చెప్తుందంటే, ఎవరన్నా మ్యారేజ్ అవ్వలేదని వచ్చారనుకో, రేపు ఏప్రిల్ 24వ తారీఖు అవుతుంది అని చెప్పేయచ్చు. ఓకే. అంత అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే డేట్కి మళ్ళీ సరే మ్యారేజ్ డేట్ పెట్టండి అని వచ్చేవాళ్ళు ఎంతోమంది. అలానే ఏమండి సంతానం కలగలేదండి అని చెప్పి వస్తే, సంతానం ఫలానా టైంలో కలుగుతుందమ్మా అంటే సంతానం కలిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకటే గుర్తుంచుకోండి అమ్మా, ఏదైనా ఏ సినిమా అయినా సబ్జెక్ట్ లేకపోతే ఆడదు. అది చిరంజీవి గారి సినిమా అయినప్పటికీ ఎవరిదైనా, రజనీకాంత్ గారి సినిమా ఆడదు. ఇన్నేళ్ల నుంచి నేను చెప్తున్నానంటే, మరి ఇన్ని రోజుల నుంచి ప్రజలు నన్ను ఇంత ఆశీర్వదిస్తున్నారంటే కారణం ఏంటంటే అక్కడ రిజల్ట్ వస్తుంది. ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి. ఇక్కడ వీళ్ళు మిగిలిన వాళ్ళ దగ్గర రాదని కాదమ్మా, మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఫోన్లో మాట్లాడతా, నేను నీకు దూరంగా మాట్లాడతా, నువ్వు నా దగ్గరగా ఉండొద్దు, నువ్వు దగ్గరికి వస్తే నాకేమన్నా కరోనా వచ్చిద్దేమో, ఇలా భయపడుతూ మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, హ్యాపీగా రండి, ఎదురుగా కూర్చోండి, చక్కగా ఆస్ట్రాలజీ ప్రకారం నీ క్వశ్చన్స్ అన్నీ అడగండి, క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తా. అలానే న్యూమరాలజీ ప్రకారం ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్లో పుట్టారు, దానికి తగ్గట్టుగా మీ లక్షణాలు ఎలా ఉంటాయి, అవి ఒకవేళ పేరు ఎలా ఉంది, ఆ పేరులో నెగిటివ్ ఏమైనా ఉందా, పాజిటివ్ ఉందా, ఒకవేళ నెగిటివ్ ఉంటే అది ఎలా మార్చుకొని మనం మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అని న్యూమరాలజీ చూస్తా. ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ చూడటం వలన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ చాలామంది, సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, నాకు చిన్నప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు, మా పేరెంట్స్ చదువుకోలేదు, మరి నా పరిస్థితి ఏందని వస్తారు. వాళ్ళ చేయి చూస్తా, చేయి చూసి వాళ్ళకి జరిగినవి చెప్తా, లేకపోతే వాళ్ళు ఎనరమ్మా. జరిగినవి చెప్పి అప్పుడు జరగబోయేది చెప్తే అప్పుడు దే ఫీల్. ఎవరైనా అసలు ఈ ఫోన్లో పేర్లో ఏ పెట్టుకోమంటావు ఏంటమ్మా, సరే అట్టని చెప్పి వీళ్ళు ఏమన్నా తక్కువ, ఒకవేళ 30,000 ఫీజు అంట. అసలు ఎక్కడి నుంచి తెస్తారమ్మా ప్రజలు? 30,000, 10,000, 20,000 ఫీజులు ఎక్కడి నుంచి తెస్తారు? ఉన్నారు. సరే పాపం కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో ఉండాలి కదా. అలా నేను చేయి చూస్తా, ఫేస్ రీడింగ్ చూస్తా. ఫేస్ రీడింగ్ చూసి కూడా వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి, వీళ్ళు ఏ విధంగా అయితే రాణిస్తారు ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది. మెయిన్ సిగ్నేచర్, ఫోన్లో సిగ్నేచర్ ఎలా అనాలిసిస్ చేస్తామమ్మా? అదే కదా. వాడికి సరే నేను ఇలా పెట్టాలని చెప్తా, అలానే వాళ్ళు పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 30 ఏళ్ళు ఒక రకంగా అలవాటు అయి ఉంటుంది. ఆ స్ట్రోక్స్ మనం దగ్గర నేర్పిస్తే చేంజ్ వస్తుంది. అలా సిగ్నేచర్ అనాలిసిస్ చేయాలి. మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఏంటి, ఆ మ్యారేజ్ డేట్ ఒకవేళ బాగాలేకపోతే దానికి రెమెడీస్ ఎలా చేసుకోవాలి, ఇలా ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఒకే ఫీజులో, ఒక నామినల్ ఫీజులో కామన్ మ్యాన్కి కూడా హెల్ప్ అయ్యేటువంటి విధంగా చెప్తున్నా. అది కూడా ఎదురుగా కూర్చోబెట్టుకుని వీటన్నిటికన్నా మెయిన్ కౌన్సిలింగ్ అమ్మ. వచ్చిన వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. నువ్వు ఇలా ఈ టైంలో ఇలా డెవలప్ అవుతావు, నీ లైఫ్ ఇలా ఉంటుందని చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ వర్క్ చేస్తారమ్మా. వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇంకా దానిలో ఇంకా ఏం లేదు, చదివితే మార్కులు వస్తాయి, పని చేస్తే జీతం ఇస్తారు. అది కూడా కష్టపడి పని చేస్తే ఇంకా ఎక్కువ జీతం ఇస్తారు. ఈ విధంగా నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, కౌన్సిలింగ్, మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూసి చెప్తున్నా. మిగిలిన వాళ్ళందరూ న్యూమరాలజీ ప్రకారం నీ ఫోన్ నెంబర్ మార్చుకుంటే చాలంటే ఫోన్ నెంబర్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా, నీ బండి నెంబర్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా, ఓన్లీ పేరు కరెక్ట్ చేయడానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా, ఆలోచించుకోండి. అది కాక అసలు ఎదురుగా కూర్చోకుండా ఏం చేసినా కానీ అంత గొప్ప రిజల్ట్స్ రావమ్మా. అందుకని నేను వచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు, అన్ని ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది. సరే, అలాగే ఈ మధ్య కాలంలో అసలు పిల్లలు పుట్టడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. 2 months 3 monthsకి లోపల బేబీకి హార్ట్ పెరగట్లేదని రిమూవ్ చేసేసే సందర్భాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఒక అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా. మనం రోడ్డు మీద వెళ్తుంటే హాస్పిటల్ పేర్లు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఎక్కడ చూసిన సంతాన సౌఫల్య కేంద్రం, సంతాన
చిన్న పిల్లలమ్మా 25 ఏళ్ళు అబ్బాయికి 25 ఏళ్ళు అమ్మాయికి 22 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఐవీఎఫ్కి వెళ్ళిపోతున్నారు. ఐవీఎఫ్ అయిపోతుంది. అరే చిన్న పిల్లలకి అలా ఎందుకు? ఇప్పుడు సపోజ్ పెద్ద వయసు వచ్చింది ఏదో అనుకోవచ్చు, వీళ్ళకి మరి చిన్న చిన్న పిల్లలకు కూడా నాకు తెలిసి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా 25 ఏళ్ళ పిల్లలకు కూడా ఐవీఎఫ్ ద్వారానే పిల్లలు అదేదో ఎక్స్ తీస్తారంటే ఒక 10 ఎక్స్ తీసి ఒక 3 ఎక్స్ ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి సక్సెస్ అయిద్దని. కొంతమంది 3 సక్సెస్ అయితే 3 పిల్లలు పుడుతున్నారు, 2 సక్సెస్ అయితే 2 పిల్లలు పుడుతున్నారు, అలాంటివి కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. అలా జరుగుతూ ఉన్నాయి. దీనిలో నా దగ్గరికి అమ్మ ఎంతమంది డాక్టర్స్ అంటే వాళ్ళకి సంతానం ఎలా కలిగిద్ది, ఏంది, ఎందుకు కలగటం లేదు అన్ని తెలుసు కదా వాళ్ళకి, మొత్తం తెలుసు. వాళ్ళు మరి నా దగ్గర అసలు వాళ్ళు ఎవరో వాళ్ళే గైనకాలజిస్టులు. విజయవాడలో ఒక రిజిస్ట్రార్ గారి అమ్మాయి బెస్ట్ గైనకాలజిస్ట్. అంటే సంతానం లేదని ఆమె దగ్గరికి వస్తే ఆమె సంతానం కలిగేటువంటి మందులు అన్నీ ఇచ్చి గైడెన్స్ ఇచ్చి పంపిద్ది. ఆమెకే పిల్లలు లేరు. ఆమెకి పిల్లలు లేరు కదా, రహమాన్ గారిని కాలం అంటే పిచ్చోడు నాన్న భలేవాడిలా ఉన్నా నేనే అందరికి సంతానం ఇస్తానైతే నేనే వెళ్ళి రహమాన్ గారిని కలిసేది ఏందని ఆమె భావన. తప్పు కాదమ్మ, ఎందుకంటే ఆమె చదువుకున్న సబ్జెక్ట్ అలాంటిది. వాళ్ళ నాన్నకేంది, ఆయన రహమాన్ అభిమాని. మా అమ్మాయికి పిల్లలు లేరు, రహమాన్ దగ్గరికి వెళ్తే పిల్లలు పుడతారని ఆయన నమ్మకం. ఈమె నమ్మకం ఏంది, ఆమె సైన్స్ మీద ఆమె నమ్మకం. తప్పేం కాదు, ఏది తప్పు కాదు ఈ ప్రపంచంలో. అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఏదైతే అదైందని చెప్పి నేను విజయవాడ ప్రోగ్రాం పెడితే ఆయన వెళ్ళి ఆయన వచ్చాడు. ఆమె రాలా, అమ్మాయి రాలా. ఆయన వచ్చి సార్ ఇలా మా అమ్మాయికి ఇలా పిల్లలు లేరండి గైనకాలజిస్ట్ అంటే నేను అన్నాను, సార్ ఇప్పుడు పిల్లలు మీకు కావాలా ఎవరికి కావాలా అని అడిగాను. మా అమ్మాయికి అండి అన్నారు. మరి మీకు ఇప్పుడు భోజనం తెప్పిస్తా, హోటల్లో భోజనం తెప్పించి మీకు పెట్టిస్తా, మీకు కడుపు నిండితే మీ అమ్మాయి కడుపు నిండిద్దేమో ఒకసారి ఫోన్ చేసి అడగండి అన్న. నిండదు. సో ఎవరిదైతే ప్రాబ్లమో వాళ్ళే రావాలండి అని చెప్పాను. అదేం సార్ మీ ఫీజు మీకు వచ్చేది కదా ఆమె ఎందుకు రావడం అని చెప్పి నువ్వు అడగొచ్చు. ఇక్కడ ఫీజే కాదమ్మా, ఇక్కడ మానవతా విలువలని ఉంటాయి. వాళ్ళకి యోగంలో నన్ను కలిసి వాళ్ళకి పిల్లలు కలగాలని ఒకవేళ వాళ్ళ యోగంలో రాసి ఉందేమో, రాసున్నా వాళ్ళు రాకపోతే వాళ్ళకి జరగదు. కానీ వాళ్ళని రప్పించా. ఆ లంచ్ టైం ఏదో ఉంటుంది కదా హాస్పిటల్, బాగా బిజీ, మామూలు గైనకాలజిస్ట్ కాదు, ఎక్స్ట్రాడినరీ, అంత కన్సల్టెన్సీ ఉండే. సరే అని లంచ్ టైంలో వచ్చారు. వస్తే చూసి ఫలానప్పుడు నీకు పిల్లలు పుడతారమ్మా, నువ్వు ఈ విధంగా చేసుకోవాలి అని ఒక మంత్రం జపించా ఆమె దగ్గర. ఆ మంత్రం ఆమె చేత చెప్పించా. సంతానం కలగడానికి ఒక మంత్రం ఉంటుంది. సార్ ఎవరైనా జపిస్తారు కదా, ఎవరి చేత జపించవచ్చు కదా అనొచ్చు. కానీ నేను ఆ మంత్రం జపించేటప్పుడు అసలు ఈ అమ్మాయికి సంతానం ఎందుకు కలగట్లేదు, ఏంటి లింక్ అని చెప్పి చూస్తే భీమవరంలో ఒక అమ్మ ఉన్నది, సంతోషి మాత, ఒక అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మాయికి మంత్రం చెప్పించి అమ్మాయికి పిల్లలు ఎందుకు కలగలేదమ్మా అని చెప్పి అలా కళ్ళు మూసుకుంటే అమ్మ దర్శనం ఇచ్చింది నాకు. అందుకని ఈ అమ్మాయికి మంత్రం చెప్పేటప్పుడు ఆ అమ్మని బేస్ చేసుకొని చెప్పా, ఆ అమ్మని తలుచుకుంటూ చెప్పా. అంటే ఆ అమ్మ ఆశీర్వాదం ఈమెకి ఇప్పించా. అంటే ఆమె చేయి పెట్టినట్టు ఈమె తల మీద ఆ నెగిటివ్ అంతా పోయి ఆ సంతానం భాగ్యం కలిగేటట్టు చేసేటట్టుగా ఆ భీమవరం అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఇప్పించా. అమ్మాయి పుట్టింది. అమ్మాయికి పేరు నేనే పెట్టేది, మరి అమ్మాయి పేరు నేనే పెట్టా. అక్కడి నుంచి నాకు వాళ్ళు అభిమానులు అయిపోయి వాళ్ళు తర్వాత ఇక్కడ చూడు నన్ను కలవడం వలన పిల్లలు లేరని కలిసారు కదా. ఆమె అంతకుముందు వేరే వాళ్ళ హాస్పిటల్లో పనిచేసేది, పిల్లలు కలిగారు. పిల్లలు కలిగినాక నమ్మకం ప్లస్ వీళ్ళకి సొంతగా ఒక హాస్పిటల్ పెట్టారు. అంటే అంటే అక్కడ చూడు, అంటే రెండు ఆ హాస్పిటల్ పేరు కూడా నేనే పెట్టా. ఆ హాస్పిటల్ పేరు కూడా నేనే పెట్టా. అంటే ఇంకో డాక్టర్తో కలిసి పెట్టారు. ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని చక్కగా అలా పేరు పెట్టా, మంచి సక్సెస్ఫుల్గా. అంటే నేను ఇక్కడ అనేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఒక్కొక్కళ్ళమ్మ ఆరోగ్యం బాగాలేదని అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తిరిగినా తగ్గదు. ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఇంజక్షన్ చేయగానే తగ్గిద్ది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసమ్మా, అంటే ఇన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్నా ఈ ఆర్ఎంపీ డాక్టర్ గొప్ప అని నేను అంటలా. కానీ వాళ్ళకి గత జన్మలో రుణం ఉంటుంది ఈ ఆర్ఎంపీ డాక్టర్తో.
వీళ్ళకి ఈ ఆర్ఎంపీ డాక్టర్కి వాళ్ళు ఏదో గత జన్మలో ఒక 100 రూపాయలు అప్పుండి ఉంటారు. అలా అప్పు ఉండటం వలన వీళ్ళకి బాగలేదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆ 100 రూపాయలు ఇచ్చేసి ఇంజక్షన్ చేయించుకుంటే ఆ రుణం తీరింది కదా, ఎమ్మడి ఆరోగ్యం సెట్ అయిపోతుంది. ఎస్, ఇది 100% కరెక్ట్. ఎంతమంది ఒప్పుకున్నా ఎంతమంది ఒప్పుకోకపోయినా కావాలంటే డిస్కషన్కి రండి. బుక్కులు పుస్తకం దీనికి ప్రామాణికం. గురు చరిత్ర తీసుకొని రండి, లేదంటే బైబుల్ తీసుకురండి, లేదంటే ఖురాన్ తీసుకురండి. దీనిలో నేను ప్రామాణికాలు చూపిస్తా. గత జన్మలో మనకు ఎవరితో అయినా అప్పు ఉంటే, రుణం ఉంటే మనకేం చెబుతారు, కుక్క అయినా తీర్చాలని చెబుతారు కదా. నిజమమ్మా, అది చాలా నిజం. ఆ రుణం తీరంగానే చూడండి మనం హెల్తీగా అయిపోతాం. అలా ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయికి సంతానం కలగాలి అని ఉంది, కానీ ఎందుకు కలగట్లే అంటే ఆ అమ్మాయికి బ్రహ్మ రాసినప్పుడు ఏం రాశాడంటే, నీకు ఇలా సంతానం కలగదు, యు ఆర్ ద బెస్ట్ డాక్టర్, బెస్ట్ గైనకాలజిస్ట్ అయినప్పటికీ నీకు ఇలా సంతానం కలగదు. కలగనప్పుడు మరి నువ్వే ముందు వాడుకొని తగ్గించుకోవచ్చు, కానీ ఇంటి వైద్యం పనికిరాదు. కాబట్టి ఇలా రహమాన్ గారిని కలిసి నువ్వు ఇలా పేరు కరెక్ట్ చేయించుకొని ఆయన నోటుతోటి నీకు ఫలానా పిల్లలు పుడతారు, ఫలానా టైంలో పుడతారు అని చెప్పి అనిపించుకున్నాక నీకు అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పేరు కూడా రహమాన్ గారి పెడతారని ఆమె జాతకంలో రాసి ఉంది. రాసిన ప్రకారం జరుగుతుంది. మరి అందరూ ఎందుకు నన్ను కలవట్లేదు అంటే వాళ్ళకి నాకు రుణం లేదు. అంతే. ఇంకొక విషయం తెలుసా, ఇన్ని వేల కోట్ల మంది జనం ఉన్నారు కదా, నా లైఫ్ మొత్తం చెప్పాను అనుకోమ్మ, ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు, సరే 100 ఏళ్ళు బతికి 100 ఏళ్ళు చెప్తే మొత్తం నేను ఎంతమంది చూస్తాను అంటే 33,000 అయ్యేటప్పటికి నా వయసు అయిపోయింది. అంతే, చనిపోతాను కూడా. 33,000 మంది అంటే 33,000 మంది అని ఉంది దేశంలో, వేల కోట్ల మంది ఉన్నారు కదా. మరి ఎంత అంటే నాకు రుణం ఉన్న వాళ్ళు 33,000 మంది. అంతే, అంతవరకే చెప్తాను అనమాట. అంటే నన్ను కలవాలంటే కూడా మీకు నాకు రుణానుబంధం రాసి పెట్టుంటేనే నన్ను కలుస్తారు, లేకపోతే కలవరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ టీవీ ప్రోగ్రామ్ చూశారు, నా యూట్యూబ్ ప్రోగ్రామ్ చూశారు, మీకు ఒకవేళ యోగంలో అలా రాసి ఉందేమో ఒక ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ప్రతిసారి చెబుతున్నా, వచ్చారు మీకు ఆల్రెడీ సంతానం లేదు, వచ్చారు ఫీజు కట్టారు, సంతానం ఒకవేళ కలగలేదు అనుకుందాం, మీకేం పోయిద్ది? ఫీజేగా. మీకు సంతానం లేదు కదా, ఆల్రెడీ లేదనే కదా నా దగ్గరకు వచ్చారు. మహా అయితే ఏమైంది, 1,000-2,000 ఫీజు పోయింది, అంతకుమించి నీకు పోయేది ఏం లేదు. అదృష్టంగా అయితే పిల్లలు కలిగారు అనుకో, సంతోషం కదా. ఈ 2-3 వేల రూపాయలు నేను చేస్తాయి, ఆలోచించండి. మళ్ళీ సంపాదించుకోవచ్చు. సంతానాన్ని సంపాదించుకోలేరు కదా, 1000 సంపాదించవచ్చు, కానీ సంతానం అనేది 1-2గా. ఏం 1000 మంది పిల్లలు పుట్టరుగా, అంతేనా? కాబట్టి అలా ఆలోచించండి. అలా ఆలోచించి ఎస్ ఈయన దగ్గరికి వెళ్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి ఒక పాజిటివ్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మంచి రిజల్ట్స్ వస్తే నేను సంతోషం, మీరు సంతోషం. ఒకవేళ రాకపోతే ఫీజే కదా, సరిపోతే పోయింది. దానివల్ల నీకు పోయింది అనేది ఇంకో మనిషి బతికాడు కదా, అంతేనా? నువ్వు ఇచ్చిన ఫీజుతో ఆ మనిషి బ్రతుకు తెరువుకు ఉపయోగపడిందేగా. ఇప్పుడు ఇది నా వృత్తి, ఇది నాకు వేరే వృత్తి లేదు, దానివల్ల నా బ్రతుకు తెరువు నడిచింది కదా. అలా ఆలోచించుకొని పాజిటివ్గా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. నమస్కారం.